సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఇసుకపై సీనరేజీ రద్దు, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. డ్రోన్ల రంగంలో 2000 కోట్ల రూపాయల పెట్టుబడులు. పాఠశాల విద్యలో జీవో 117 రద్దు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. బాల్య వివాహాల నిరోధానికి జిల్లాకో ప్రత్యేక అధికారి. సుప్రీంకోర్టులో అన్ని ధర్మాసనాల విచారణలు ప్రత్యక్ష ప్రసారం. ప్రేమ జంట బలవన్మరణం, బ్యాటర్లపైనే భారత్ ఆశ. రోజుకు వ్యాయామం ఎంతసేపు చేయాలి? ఈరోజు వార్తలను చూద్దాం. ఇసుకపై సీనరేజీ రద్దు, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. ఇసుక విధానాన్ని పక్కాగా అమలు చేసేందుకు, లభ్యత పెంచేందుకు సీనరేజీ రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ట్రాక్టర్లు, ఎడ్ల బళ్లలో నదులు, వాగులు, వంకల నుంచి ఎవరైనా ఎంత ఇసుక కావాలంటే అంత తీసుకుని వెళ్లవచ్చని స్పష్టం చేశారు. సీనరేజీ రద్దు వల్ల ప్రభుత్వానికి 200 కోట్ల రూపాయల నష్టం వస్తుందని, కానీ ప్రజలకు ఉచితంగా ఇవ్వాలనే లక్ష్యం ముందు ఆ భారం చిన్నదేనని ఆయన పేర్కొన్నారు. పైగా ఇసుక లభ్యత పెరిగితే నిర్మాణ రంగం వేగం పుంజుకుంటుందన్నారు. సీనరేజీ వల్ల ప్రభుత్వానికి ఏర్పడే నష్టం నిర్మాణ రంగ కార్యకలాపాలు పెరగడం వల్ల వచ్చే జీఎస్టీ రూపంలో భర్తీ అవుతుందని తెలిపారు. లారీల్లో 40 టన్నులకు మించి ఇసుక తీసుకెళ్తున్నా అధిక లోడ్ పేరుతో జరిమానాలు విధించబొమ్మని తెలిపారు. శుక్రవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన పలు అంశాలపై స్పష్టత ఇచ్చారు. ఇసుక, మద్యంలో ఎవరూ వేలు పెట్టవద్దని ఆయన మరోసారి స్పష్టం చేశారు. డ్రోన్ల రంగంలో 2000 కోట్ల రూపాయల పెట్టుబడులు. రాబోయే 5 ఏళ్లలో డ్రోన్ల రంగంలో రాష్ట్రాన్ని కీలకంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. రాబోయే 5 ఏళ్లలో ఈ రంగంలో 2000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు వాణిజ్యం ద్వారా 6000 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుంది. సుమారు 20,000 మందికి పైగా యువతను డ్రోన్ పైలట్లుగా తీర్చిదిద్ది కనీసం 30,000 మందికి ఉపాధి అవకాశాలను కల్పించాలని భావిస్తోంది. దీనికి అనుగుణంగా 5 ఏళ్ల పాటు అమలులో ఉండే ముసాయిదా డ్రోన్ పాలసీని రూపొందించింది. ఈ నెల 22, 23 తేదీల్లో జరిగే జాతీయ డ్రోన్ సమ్మిట్లో దీనిపై చర్చించనుంది. దేశీయ డ్రోన్ మార్కెట్ రాబోయే 4 ఏళ్లలో 22.65% పెరుగుదల చోటు చేసుకునే అవకాశం ఉందని, దాన్ని అందిపుచ్చుకునేలా ఈ రంగాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వివిధ శాఖల్లో డ్రోన్ సేవలను విస్తృతపరచడంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్రంలోని ఒక ప్రాంతంలో డ్రోన్ సిటీని అభివృద్ధి చేయనుంది. పాఠశాల విద్యలో జీవో 117 రద్దు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. వైకాపా హయాంలో పాఠశాల విద్యలో అల్లకల్లోలం సృష్టించిన జీవో 117ను వచ్చే విద్యా సంవత్సరం నుంచి రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తరగతుల విలీనం, ఉపాధ్యాయుల సర్దుబాటు, టీచర్లకు వారానికి 42 పీరియడ్ల బోధన, ప్రాథమిక స్థాయిలో 20 మందికి ఒక టీచర్ లాంటి వాటిని అమలు చేసేందుకు తీసుకొచ్చిన ఈ జీవోతో పాఠశాల విద్య సర్వనాశనమైంది. గత ఎన్నికల సమయంలో ఈ జీవోను రద్దు చేస్తామని ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని రద్దు చేసి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకునేందుకు ఉపాధ్యాయ సంఘాల నాయకులతో డైరెక్టర్ విజయరామరాజు శుక్రవారం ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో విలీనం చేసిన 3, 4, 5 తరగతులను వెనక్కి తీసుకుంటే విద్యార్థులు, ఉపాధ్యాయులకు కలిగే ఇబ్బందులు, తల్లిదండ్రుల నుంచి వచ్చే అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు. బాల్య వివాహాల నిరోధానికి జిల్లాకో ప్రత్యేక అధికారి. బాల్య వివాహాలు చిన్నారుల విద్య, జీవన అవకాశాలను, ఆశలను చిదిమివేసి వారి ఆరోగ్యాన్ని, హక్కులను దెబ్బతీస్తాయంటూ
సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సామాజిక రుగ్మతను రూపుమాపేందుకు బహుముఖ కార్యాచరణ అవసరమని స్పష్టం చేసింది. బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని అమలు చేయాల్సిందేనని పేర్కొనడంతో పాటు ఈ లక్ష్య సాధనకు అనుసరించాల్సిన పలు మార్గదర్శకాలను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు జారీ చేసింది. బాల్య వివాహం జరగకముందే దానిని అడ్డుకోవాల్సిన ఆవశ్యకతను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం 141 పేజీల తీర్పులో నొక్కి చెప్పింది. బాల్య వివాహాలు మైనర్లకు తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛను హరిస్తాయని పేర్కొంది. ఈ రుగ్మత వేళ్లూనుకోవడానికి గల కారణాలను గుర్తించడంతో పాటు బాల్య వివాహాల సమర్థ కట్టడికి వ్యూహాలను రచించుకుని అమలు చేయాలని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తెలిపింది. దేశంలో బాల్య వివాహాలపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ జరిపి ఈ తీర్పు వెలువరించింది. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ బాల్య వివాహాల నిషేధ అధికారులను ప్రత్యేకంగా నియమించాలి. వారికి ఈ ఒక్క బాధ్యతనే అప్పగించాలి. ఇతర విధులకు వినియోగించరాదు. ప్రత్యేక పోలీస్ విభాగం కూడా ఉండాలి. బాల్య వివాహాల నిషేధం అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత సీఎంపీఓలదే. ప్రతి 3 నెలలకోసారి వీరి పనితీరును సమీక్షించాలని స్త్రీ శిశు అభివృద్ధి, హోంశాఖలను ధర్మాసనం ఆదేశించింది. సుప్రీంకోర్టులో అన్ని ధర్మాసనాల విచారణలు ప్రత్యక్ష ప్రసారం. దేశ సర్వోన్నత న్యాయస్థానంలోని అన్ని ధర్మాసనాల్లో జరిగే విచారణ కార్యకలాపాలు త్వరలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ను పరీక్షించే క్రమంలో భాగంగా శుక్రవారం వివిధ కోర్టుల కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేశారు. సాంకేతిక పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత మొత్తం 16 ధర్మాసనాల కార్యకలాపాలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ప్రజలకు దక్కనుంది. ఇప్పటి వరకు రాజ్యాంగ ధర్మాసనాల విచారణలను మాత్రమే యూట్యూబ్ ద్వారా సర్వోన్నత న్యాయస్థానం ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఇకపై సొంత యాప్ సాయంతో సుప్రీంకోర్టు వెబ్సైట్ ద్వారా సాధారణ విచారణల ప్రసారాలు కూడా ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ పదవీ విరమణ చేయనున్న నవంబర్ 10వ తేదీలోపు ఈ వ్యవస్థ అధికారికంగా అందుబాటులోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని హైకోర్టులు తమ కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. గుజరాత్ హైకోర్టు తొలుత ఈ సదుపాయానికి శ్రీకారం చుట్టింది. న్యాయ ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకురావడం దీని వెనుకున్న ప్రధాన ఉద్దేశంగా న్యాయమూర్తులు చెబుతున్నారు. ప్రేమ జంట బలవన్మరణం. వారి అభిరుచులు కలిశాయి, మనసులు కలిశాయి. ప్రేమతో చేరువై 7 అడుగులతో ఒక్కటై కలకాలం కలిసి జీవించాలని కలలు కన్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఒకరి చేతిపై మరొకరి పేరు పచ్చబొట్టు వేయించుకున్నారు. ప్రేమ పెళ్లి విషయం పెద్దల దృష్టికి తీసుకెళ్లగా సమ్మతించలేదు. కల చెదిరిందని తలచారు. కలిసి ఉండలేమని తల్లడిల్లారు. విడిపోలేక ఏకంగా లోకాన్నే వీడి వెళ్ళిపోయారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని కన్నవారికి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చారు. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా పెదకాకానిలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. బ్యాటర్లపైనే భారత్ ఆశ. గురువారం భారత క్రికెట్లో ఓ మర్చిపోదగ్గ రోజు. సొంతగడ్డపై ఎన్నడూ చూడని పతనంతో కేవలం 45 పరుగులకే కుప్పకూలి అవమాన భారం మూటకట్టుకోవడమే కాదు, ప్రత్యర్థితో అదే రోజు అంతకు 4 స్కోరు చేయనిచ్చింది టీమిండియా. అయితే తర్వాతి రోజు భారత జట్టు ఆట తీరు మారింది. బౌలర్లు కష్టపడి ప్రత్యర్థిని ఆలౌట్ చేస్తే బ్యాటర్లు తొలి ఇన్నింగ్స్ వైఫల్యాన్ని మరిపించేలా ఆడారు. మ్యాచ్ పరిస్థితులతో సంబంధం లేకుండా సానుకూల దృక్పథంతో బ్యాటింగ్ చేసి భారీ పరుగుల లోటును కరిగించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ గురువారం నాటి పేలవ ప్రదర్శన పుణ్యమా అని ఓటమి ముప్పు ఇంకా తొలగిపోలేదు. బ్యాటర్లు ఈరోజు పూర్తిగా పోరాటాన్ని కొనసాగిస్తే తప్ప రోహిత్ సేన ఉచ్చులోంచి బయటికి రారు. సర్ఫరాజ్తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ 3వ రోజు ఆట చివరి బంతికి అవుట్ అవ్వడం భారత్కు గట్టి ఎదురుదెబ్బ.
మరి సర్ఫరాజ్ మిగతా బ్యాటర్లు భారత్ను ఎక్కడిదాకా తీసుకెళ్తారో. న్యూజిలాండ్తో తొలి టెస్టులో భారత జట్టు ఎదురెదుతుంది. తొలి ఇన్నింగ్స్లో బ్యాటర్లు ఘోర వైఫల్యం, బౌలర్ల సాధారణ ప్రదర్శనతో ప్రత్యర్థికి 356 పరుగుల భారీ ఆధిక్యాన్ని సమర్పించుకున్న రోహిత్ సేన రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 231 పరుగులతో మెరుగైన స్థితిలో నిలిచింది. విరాట్ కోహ్లీ 102 బంతుల్లో 70 నాటౌట్, సర్ఫరాజ్ ఖాన్ 78 బంతుల్లో 70 బ్యాటింగ్, రోహిత్ శర్మ 63 బంతుల్లో 52 చక్కటి ఇన్నింగ్స్ ఆడారు. భారత్ ఇంకా 125 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు 3 వికెట్ల నష్టానికి 180 పరుగులతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కివీస్ 402 పరుగులకు ఆలౌట్ అయింది. భారత సంతతికి చెందిన రచిన్ రవీంద్ర 157 బంతుల్లో 134 తన తండ్రి సొంతగడ్డైన బెంగళూరులో అద్భుత శతకం సాధించాడు. సౌదీ 73 బంతుల్లో 65 కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో కుల్దీప్ రాణించారు. ఈరోజు భారత బ్యాటర్లు సమిష్టిగా రాణించి కివీస్ ముందు కనీసం 200 పరుగుల లక్ష్యం ఉంచగలిగితేనే బౌలర్లు పోరాడేందుకు అవకాశం ఉంటుంది. న్యూజిలాండ్తో తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో అర్ధశతకంతో ఆకట్టుకున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ క్రమంలో టెస్టుల్లో 9000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అతడికిది 197వ ఇన్నింగ్స్. భారత క్రికెటర్లలో సచిన్ తెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన బ్యాటర్ కోహ్లీనే. రోజుకు వ్యాయామం ఎంతసేపు చేయాలి? తక్కువ సమయంలో ఎక్కువ తీవ్రతతో కూడిన వ్యాయామాలు చేయడం, ఎక్కువ సమయం పాటు తక్కువ తీవ్రతతో వ్యాయామాలు చేయడం, అధిక బరువు తగ్గించుకోవడం కోసం ఈ రెండిట్లో ఏ మార్గాన్ని ఎంచుకోవాలనే విషయంలో ఎంతోమందికి అయోమయం ఉంటుంది. అయితే తక్కువ సమయంలో ఎక్కువ తీవ్రతతో కూడిన వ్యాయామాలకు బదులుగా వారంలో 5 రోజుల పాటు రోజుకు గంట చొప్పున వ్యాయామాలు చేయడం మేలని ఓ అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం కోసం 18 నుంచి 49 ఏళ్ల మధ్య ఉన్న 44 మందిని ఎంపిక చేసి వారిని 3 గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూపు వారంలో 6 రోజుల పాటు వ్యాయామం చేస్తే, రెండవ గ్రూపు వారంలో 2 రోజుల పాటు, మూడవ గ్రూపు వ్యాయామానికి దూరంగా ఉండేలా చేశారు. చివర్లో వీళ్ళందరినీ పరీక్షించినప్పుడు మొదటి గ్రూపు మిగతా 2 గ్రూపుల కంటే ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేసి బరువు తగ్గినట్లు తేలింది. కాబట్టి వారంలో కనీసం 5 రోజుల పాటు రోజుకు గంట చొప్పున వ్యాయామం చేయడం మేలు. ఇలా వ్యాయామం చేస్తూ ఆహారపు అలవాట్లను అదుపులో పెట్టుకుంటే అధిక బరువును తేలికగానే తగ్గించుకోవచ్చు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఓపెన్ 10 ఇంటర్కు దరఖాస్తు గడువు ఈ నెల 25. కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా 2024-25 విద్యా సంవత్సరంలో ఓపెన్ 10 ఇంటర్లో చేరడానికి ఈ నెల 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా సమన్వయకర్త ఎన్ బాబురావు తెలిపారు. విజేత అర్జున్ తెలంగాణ కుర్రాడు అర్జున్ ఇరిగేసి అదరగొట్టాడు. అంతర్జాతీయ స్థాయిలో ఇటీవల జోరును కొనసాగిస్తూ WR చెస్ మాస్టర్స్ కప్లో టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో కివీస్ ఉత్కంఠ పోరులో విండీస్పై విజయం. మహిళల T20 ప్రపంచ లీగ్ దశ చివరి మ్యాచ్లో ఇంగ్లండ్కు షాక్ ఇచ్చి అనూహ్యంగా సెమీస్ చేరిన వెస్టిండీస్కు న్యూజిలాండ్ చెక్ పెట్టింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో కివీస్ 8 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది. టైటాన్స్ అదుర్స్ ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో తెలుగు టైటాన్స్కు అదిరే ఆరంభం. శుక్రవారం గచ్చిబౌలి స్టేడియంలో సీజన్ ఆరంభ మ్యాచ్లో టైటాన్స్ 37-29 తేడాతో బెంగళూరు బుల్స్ను చిత్తు చేసింది. ముగిసిన సింధు పోరాటం. డెన్మార్క్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో భారత స్టార్ షట్లర్ PV సింధు పోరాటం ముగిసింది. శుక్రవారం మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 13-21, 21-16
9-21తో 5వ సీడ్ గ్రెగోరియా mariska tunjing చేతిలో పరాజయం చవిచూసింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.